అనయ్య, సుహాసిని హ్యాపీగా ఉండాలని తను మళ్ళీ మీ దగ్గరికి రావాలని చేసిన పూజ రియలీ గ్రేట్ అనయ్య. నీకెందుకు అలా అనిపించింది? ఏ గుళ్ళో అయితే మనం పూజ చేయించామో సుహాసిని కూడా అదే గుళ్ళో ఉందంట. ఏంట్రా నువ్వనేది? ఆ గుళ్ళో ఉందని మీకు తెలిసిందా? అదే ఆ రోజు నాకు అనిపించిందని నేను అక్కతో చెప్పానురా. ఆ సరౌండింగ్స్లోనే ఉందని కూడా అనిపించింది, కానీ అక్క నా మాట వినలేదు. మీరెవరూ కూడా నమ్మలేదు. కానీ ఇప్పుడెలా తెలిసింది మీకు ఈ విషయం? బావగారు, కాఫీ తీసుకోండి. ఆ విషయం నేనే చెప్పాను. నీకెలా తెలుసు భూమి? అంటే తను నువ్వు అక్కడ చూసావా? చూడలేదు బావగారు, కానీ మీరిద్దరూ ఒకప్పుడు అదే గుళ్ళో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సుహాసిని దరికి చేరాలని అదే గుళ్ళో పూజ చేయించారు. ఆ పూజా ఫలితమో లేకపోతే ఆ అమ్మవారి దయో తెలీదు, కానీ సుహాసిని నాకంట పడేలా చేశాడు ఆ దేవుడు. మీకు ఇంకొక విషయం తెలుసా? ఏంటది? 7 years బ్యాక్ మీరు సుహాసిని అదే గుళ్ళో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు అన్న విషయం అలేఖ్యకి తెలిసి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని ఆ గుడికి వచ్చిందట. ఏం చెప్తున్నావు భూమి? మాధవ్, అక్కడికి అలైక్య రావడం ఏంటి? అలైక్య వస్తే మనల్ని చూసుండాలి కదా. దేవుడు మనకి సహాయం చేశాడు కాబట్టే మనం చేసే పూజ దగ్గరికి అలేఖ్య రాలేదు, ఆ పూజ డిస్టర్బ్ అవ్వలేదు. కానీ అలేఖ్య ఏదో ఎంక్వైరీ చేస్తుందన్నయ్య. అదైతే కన్ఫర్మ్. వదినా, నేను మీకు కాఫీ తీసుకొస్తా. పర్లేదు, కూర్చో కూర్చో. రా అలేఖ్య, కాఫీ తీసుకొస్తాను. అక్కర్లేదు భూమి. నిన్న టెంపుల్కి అలేఖ్య వచ్చింది. భూమి, నాకేం కాఫీ వద్దు. నేనే ఒక మంచి కాఫీ లాంటి న్యూస్ తీసుకొచ్చాను. సుహాసిని గురించి మీకొక లేటెస్ట్ అప్డేట్ తీసుకుని వచ్చాను. సుహాసిని గురించా? ఏంటి అలేఖ్య? చెప్తా. తన గురించి మీ అందరికీ తెలుసు, కానీ నాకు తన గురించి ఏమేమి విషయాలు తెలిసాయో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సుహాసిని ఫ్లాష్ బ్యాక్ ప్రేమ కథని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సెవెన్ ఇయర్స్ బ్యాక్ సుహాసిని ఒక ప్రబుద్ధిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలనుకుంది. గుళ్ళో చేసుకుంటే బావుంటుంది అని ఒక గుడిని కూడా డిసైడ్ చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఆ టెంపుల్ కి పలానా టైం కల్లా వెళ్ళాలి అని కూడా అనుకున్నారు. అదే టెంపుల్ కి నేను నిన్న వెళ్ళాను. సరే, ఇక్కడ నేను టెంపుల్కి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ గుళ్ళో పెళ్లి చేసుకోటానికి సుహాసిని వెళ్లే కంటే ముందే తను గర్భవతయ్యింది. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ప్రేమించిన వాడేమో కడుపు చేశాడు, మెల్లో తాళి కడతానని చెప్పి గుడికి రాలేదు, తాళి కట్టలేదు. అతనేమో గుడికి రాలేదు. మరి అటువంటప్పుడు బిడ్డని కనిందా, లేకపోతే ఆ బిడ్డకి అబార్షన్ చేయించి ఇంకెవరినైనా ప్రేమించి మళ్లీ మోసపోయిందా అనేది సర్ప్రైజ్. ఎవ్వరికీ తెలీదు. ఏయ్,
లేనిపోని కట్టుకథలతోటి ఒక అమ్మాయి జీవితాన్ని నువ్వనుకున్న వేళ చూడమాక. అసలు ఇదంతా నీకెవరు చెప్పారు? సుహాసిని గురించి తప్ప నీకు వేరే టాపిక్ దొరకదా? అయ్యో అదేంటి బావా నువ్వు నా మీద కోపడుతున్నావు? అసలు మీకు సుహాసిని మీద జాలి కలగాలి. ఆ అమ్మాయికి ఇలా అయ్యింది, ఒక ఆడది ఇద్దరి మగాళ్ళ మధ్యలో మోసపోయిందని తన గురించి బాధపడాలి. హే, ఫస్ట్ నువ్వు ఈ టాపిక్ ని మార్చు. వదిన, సుహాసిని ఒకరిని ప్రేమించింది, పెళ్లి జరుగుతుందని నమ్మింది. అతని వల్ల తల్లయింది. అతను మోసం చేశాడు. తనొక బిడ్డని కనింది. ఇదే కదా నేను చెప్పింది.